హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫినాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం కోటాక్ బ్యాంక్ నుంచి లేటెస్ట్‌గా లాంచ్ అయినటువంటి ఒక కొత్త క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే కోటాక్ క్యాష్ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్. మరి క్యాష్ బ్యాక్ అనేటువంటి వర్డ్ ఈ క్రెడిట్ కార్డ్‌లోనే ఉంది కాబట్టి ది బెస్ట్ ఆఫర్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ లిమిటెడ్ కేటగిరీస్‌కి మాత్రమే. మరి ఆ కేటగిరీస్ ఏంటి? ఎంతవరకు మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది? సో, అది అన్‌లిమిటెడా? లేదంటే లిమిటెడా? అలాగే దీని యొక్క చార్జెస్ ఏంటి? దీని యొక్క కాంపిటీటర్స్ ఏమన్నా ఉన్నారా మార్కెట్‌లో? ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మీకైతే చెప్తాను. సో, ఈ క్రెడిట్ కార్డ్ కనుక మీకు ఆఫర్ చేసినట్టయితే, లేదంటే కొటాక్ యొక్క ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకోవాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే దీని యొక్క డీటెయిల్స్ కంప్లీట్‌గా చూసుకున్నప్పుడు మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్‌కి మీరు అప్లై చేసుకోండి. సో, ఆలస్యం చేయకుండా దీని గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా మనం ముందుగా చార్జెస్ గురించైతే ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నాకు తెలిసిన విధంగా నా ఫ్రెండ్స్ అలాగే నంబర్ ఆఫ్ పీపుల్ మోసపోతున్నారు. అంటే ఏ విధంగానంటే క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ వాళ్ళకి నిజంగా తెలియవు కాబట్టి. కొంతమంది ఇప్పుడు చూడండి, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ మందికి ఆఫర్ చేస్తుంటారు కదా! దాంట్లో సింప్లీ సేవ్ కానీ, సింప్లీ క్లిక్ అని, లేదంటే రీసెంట్‌గా మనకి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మోర్ దాన్ ఎనఫ్. అది కాకుండా చాలా మందికి ప్రైమ్ కానీ, ఎలైట్ గానీ ఇటువంటి క్రెడిట్ కార్డ్స్ సింపుల్‌గా వాళ్ళకైతే అంటగడుతున్నారు. దానివల్ల వాళ్ళకి చార్జెస్ చాలా ఎక్కువైతే ఇయర్‌లీ పడుతున్నాయి. సో, ఆల్‌మోస్ట్ 2000, 3000 చార్జెస్ పడుతున్నాయి. కాబట్టి ఏ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకున్నా ఫస్ట్ దాని యొక్క చార్జెస్ తెలుసుకోండి. అలాగే ఇప్పుడు మనం కొటాక్ ఒక క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ మాట్లాడుకుంటే, దీని యొక్క జాయినింగ్ ఫీ అనేది రూ. 750 ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీ కూడా రూ. 750 ఉంటుంది. మరి ఇక్కడ వేవ్ ఆఫ్ ఆప్షన్ లేదా అంటే, మీరు రూ. 2,00,000 పర్ ఇయర్ స్పెండ్ చేశారంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఆన్‌వర్డ్స్ మీకు జాయినింగ్ ఫీ అనేది ఉండదు. సో, ఏ సంవత్సరం అయితే మీరు 2,00,000 ఖర్చు పెడతారో ఆ సంవత్సరానికి ఫీ అనేది మీకు ఉండదు. మరి రూ. 750 వర్త్ చేసేటువంటి క్రెడిట్ కార్డా అంటే, దీని యొక్క ఫీచర్స్ ఒకసారి మనం చూసినట్టయితే మనకు 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అలాగే ఆన్‌లైన్ గ్రాసరీస్‌కి మాత్రమే. ఇక దీంతో పాటు ఆన్‌లైన్‌లో మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఏమైనా బుక్ చేసుకున్నారా అంటే, ఆన్‌లైన్ సంబంధించి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏమైనా బుకింగ్స్ కానీ, లేదంటే మీరేమన్నా పర్చేజ్ చేసుకున్నారంటే టికెట్స్ లాంటివి, అప్పుడు మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ క్యాష్ బ్యాక్ మనకు రూ. 1 క్యాష్ బ్యాక్ ఈక్వల్స్ టు ఒక రివార్డ్ పాయింట్ రూపంలో మనకి తీసుకోవచ్చు. అంటే మీకేదైనా రూ. 500 క్యాష్ బ్యాక్ అనేది ఎగ్జాక్ట్‌గా దాని స్టేట్‌మెంట్ నుంచి మనం వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో, డైరెక్ట్‌గా మీ యొక్క క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లోనే దీన్ని అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మీరు రెడీమ్ చేసుకోవాల్సిన అవసరం అయితే పెద్దగా ఉండదు. మరి మీరు వేరే దానికేమైనా రెడీమ్ చేసుకోవాలంటే దీనికి ఎక్స్‌పైరీ అయితే ఉంటుంది. 1 ఇయర్ ఎక్స్‌పైరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ రివార్డ్ పాయింట్స్‌కి. అంతలోపల మీరు వీటిని రిడీమ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏందంటే, ఇక్కడ మనకు 5% క్యాష్ బ్యాక్ కేవలం ఆన్‌లైన్‌లో మీరు ఫుడ్ పర్చేజ్ చేసుకోవడమో, లేదంటే ఆన్‌లైన్‌లో గ్రాసరీస్ పర్చేజ్ చేసుకోవడం మాత్రమే. అదే మీరు ఆఫ్‌లైన్‌లో వెళ్ళినట్టయితే మళ్ళీ అక్కడ తేడా కొట్టేస్తుంది. అలాగే ఈ 5% క్యాష్ బ్యాక్‌కి అన్‌లిమిటెడ్ అని చెప్పి వీళ్ళేం చెప్పలేదు. మరి ఎంతవరకు ఇక్కడ మనకి క్యాపింగ్ పెట్టారు కూడా ఎగ్జాక్ట్‌గా మెన్షన్ చేయలేదు. సో, కొత్త కార్డ్ కాబట్టి ఇంకా ఫర్దర్‌గా వచ్చేటువంటి డీటెయిల్స్ మీకైతే చెప్తూ ఉంటాను. ఇప్పటికైతే క్యాపింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. మరి అదర్ కేటగరీస్ అంటే ఆఫ్‌లైన్‌లో మీరు గ్రాసరీస్ పర్చేజ్ చేసుకున్నా, ఆఫ్‌లైన్‌లో మీరు ఏదైనా సరే ఆర్డర్స్ పెట్టుకున్నా కూడా, అంటే ఫుడ్ డెలివరీస్ ఇలాంటివి ఏమైనా చేసుకున్నా కూడా వీటన్నిటికి కూడా మనకు 0.5% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, బాగా గుర్తుపెట్టుకోండి, ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ వేరు, ఆఫ్‌లైన్‌లో వేరు. అంటే ఆఫ్‌లైన్‌లో మీరేమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్టయితే రెస్టారెంట్‌లో వెళ్ళినట్టయితే అప్పుడు కేవలం మీకు 0.5% మాత్రమే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అది కూడా అన్‌లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక ఇది కాకుండా 3% మీకు ఫ్యూయల్ మీద క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఎటువంటి పెట్రోల్ బంక్ లేదంటే పెట్రోల్ స్టేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. అంటే సర్టెన్ కంపెనీస్‌కి మాత్రమే మేము టై అప్ చేసుకున్నామని చెప్పి వీళ్ళకి చెప్పలేదు. కాబట్టి మీరు ఏ పెట్రోల్ బంక్‌లో తీసుకొని వెళ్ళినా కూడా ఈ క్రెడిట్ కార్డ్‌తో మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే 3% వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంతో పాటు మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మాక్సిమం పర్ ఇయర్‌కి 3,500 వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మరి ఈ క్యాష్ బ్యాక్ అనేది యాక్చువల్‌గా మనకి క్యాష్ బ్యాక్ కాదు. ఇదొక వేవ్ ఆఫ్ మాత్రమే. మీకు పెట్రోల్ యొక్క ఫ్యూయల్ సర్చార్జ్ తెలిసే ఉంటుంది. మీరేదన్నా ఒక రూ. 100 మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని పెట్రోల్ కానీ, లేదంటే ఏమైనా లూబ్రికెంట్స్ అలాగే డీజిల్ గాని పర్చేజ్ చేస్తారంటే పెట్రోల్ స్టేషన్స్‌లో రూ. 1 ఎక్స్‌ట్రాగా చార్జ్ చేస్తారు. సో, ఆ రూ. 1 అనేది మీకు రిటర్న్ అయితే వచ్చేస్తుంది. అది ఎంతవరకు వస్తుందంటే 3,500 పర్ ఇయర్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే, అంటే వేవ్ ఆఫ్ అయితే వస్తుంది గైస్. కానీ దీనికి గాను మీరు పర్చేజ్ చేస్తున్నటువంటి మినిమమ్ ఫ్యూయల్ 400 నుంచి స్టార్ట్ చేసుకొని 5,000 మధ్యలో పర్చేజ్ చేస్తారంటే ఆ పర్చేజ్‌కి మాత్రమే ఒక 1% ఫ్యూయల్ సర్చార్జ్ మీకు అప్లికబుల్ అవుతుంది. ఇక క్యాష్ బ్యాక్ మంత్లీ మీకు ఎంతవరకు క్యాపింగ్ ఉందంటే ఒక హార్డ్‌లీ ఒక 500 వరకు ఇప్పటికైతే క్యాపింగ్ అని చెప్తున్నారు వీళ్ళు. సో, ఎగ్జాక్ట్ నంబర్స్ అనేవి అంటే ఈ 5% ఉంది కదా! దానికి తర్వాత 3% ఫ్యూయల్‌కి ఉంది కదా! దీనికి ఎగ్జాక్ట్‌గా ఎంతవరకు క్యాపింగ్ ఉందనేది ఎగ్జాక్ట్‌గా ప్రొవైడ్ అయితే చేయలేదు. ఓవరాల్‌గా 500 అని చెప్తున్నారు. ఇక వీటితో పాటు మనకు క్యాష్ బ్యాక్ రానటువంటి కేటగరీస్ కూడా చాలానే ఉన్నాయి. సపోజ్ మీరు రెంటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. లేదంటే బీ2బీ ఏమైనా ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. దాంతో పాటు గవర్నమెంట్‌కి సంబంధించి, ఎడ్యుకేషన్‌కి సంబంధించి, అలాగే ఇన్స్యూరెన్స్ పేమెంట్స్‌కి, తర్వాత యుటిలిటీ బిల్ పేమెంట్స్
లైక్ మీరు బ్రాడ్‌బ్యాండ్ బిల్ కావచ్చు, రీచార్జెస్ కావచ్చు, డీటీహెచ్ రీచార్జ్ ఇలాంటివన్నీ కూడా రీచార్జ్ చేసుకున్నా కూడా దానికి కూడా క్యాష్ బ్యాక్ అయితే రాదు. దాంతో పాటు వాలెట్ లోడింగ్స్ చేసుకున్నా కూడా అమెజాన్ పే కావచ్చు, లేదంటే వేరే ఏదైనా మోబిక్విక్ ఇటువంటి వాలెట్స్ ఏమన్నా పేటీఎం వాలెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! వాటిలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. వాలెట్ లోడ్ చేసుకోవచ్చు. కానీ దానికి గాని క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇక దీంతో పాటు మీరు ఏమైనా గేమింగ్‌లో పర్చేస్ చేశారంటే, ఆ గేమింగ్‌కి సంబంధించి కూడా క్యాష్ బ్యాక్ ఉండదు. ఫైనల్‌గా ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే, మీరు ఒక రూ. 10,000 ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకొని దాన్ని 3 ఈఎంఐలు గాని, లేదంటే 6 ఈఎంఐలు గాని కన్వర్ట్ చేసుకున్నారంటే, అది మనకు క్యాష్ బ్యాక్‌లో ఎలిజిబుల్ అయితే కాదు. కేవలం ఫుల్ పేమెంట్స్‌కి మాత్రమే మనకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కానీ ఈఎంఐస్‌కి వర్తించదు. మరి ఈఎంఐస్ కోసం మీరు కావాలంటే స్పెషల్‌గా కొన్ని వేరే కేటగరీస్ అయితే ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ లాంటివి. లైక్ హెచ్‌డీఎఫ్‌సీ బిజీ క్రెడిట్ కార్డ్ కావచ్చు. అటువంటివైతే మీకు ఈఎంఐలు కూడా క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. ఇక అన్ని క్రెడిట్ కార్డ్స్‌లో కూడా మీరు పర్చేజ్ చేసి ఈఎంఐలో దాన్ని కన్వర్ట్ చేసుకున్నట్టయితే క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయరు. మరి కొటాక్ బ్యాంకు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రీసెంట్‌గా వీళ్ళ యొక్క ఫ్రాడ్ సంబంధించి ఆర్‌బీఐ చాలా రోజుల పాటు బ్యాన్ అయితే విధించింది. మరి ఇప్పుడు దీన్ని లిఫ్ట్ చేసేసారు. అందుకే వీళ్ళు కొత్త కొత్త క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేస్తున్నారు గైస్. సో, క్రెడిట్ కార్డ్ యొక్క అప్రూవల్ అయితే ఫాస్ట్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ క్రెడిట్ కార్డ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫైనల్‌గా దీని యొక్క వాల్యూ చార్ట్ అయితే ఒకసారి గమనించండి. మీరు ఏ కేటగరీస్‌లో ఎంత స్పెండ్ చేశారంటే పర్ ఇయర్‌కు మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఓవరాల్‌గా మొత్తం అన్ని కేటగరీస్ కలిపి ఒక రూ. 2,00,000 మీరు స్పెండ్ చేశారంటే ఆల్‌మోస్ట్ 7,500 వరకు మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే పర్ ఇయర్ మీరు పొందే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా ఇది గైస్ ఈ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి. మరి రూ. 750 వర్త్ చేసినటువంటి క్రెడిట్ కార్డా ఇది అంటే నాకైతే పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే 5% క్యాష్ బ్యాక్ చాలా లిమిటెడ్ కేటగరీస్‌లో అది కూడా ఎస్పెషల్లీ ఆన్‌లైన్ కేటగరీస్‌లో ఫుడ్డు, తర్వాత గ్రాసరీస్, ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రమే పెట్టారు. షాపింగ్ సంబంధించి లేదంటే ఈ కామర్స్ స్టోర్స్‌లో గాని మీరు పర్చేజ్ చేశారంటే మీకు క్యాష్ బ్యాక్ ఓన్లీ 0.5% మాత్రమే అప్లికబుల్ అవుతుంది. మరి దీనికంటే ఒక రూ. 260 ఎక్స్‌ట్రా పెట్టుకునేసి ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్తాను. ఆ క్రెడిట్ కార్డ్ ఇచ్చినట్టు ఇంతవరకు ఏ క్రెడిట్ కార్డ్ కూడా మనకు ఆఫర్స్ ప్రొవైడ్ చేయట్లేదు. క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వట్లేదు. నెలకి రూ. 5,000 వరకు దాంట్లో లిమిట్ అయితే ఉంటుంది. రూ. 5,000 క్యాష్ బ్యాక్ మీరు ఈజీగా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌తో పొందవచ్చు. కాబట్టి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే అప్లై చేసుకోండి. మరి రూ. 1000 పెట్టే అవసరం మనకు లేదన్నా ఇంకా తక్కువ ఏముందో చెప్పు అంటే లైక్ స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. అది చాలా మందికి లైఫ్ టైమ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. లేదంటే ఒక రూ. 500 మినిమమ్ చార్జెస్ ఇది మీకు అప్లికబుల్ అవుతుంది. అది కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో, వాటి యొక్క అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చిన కార్డ్‌ని అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ఓవరాల్‌గా ఇది గైస్ కోటాక్ లేటెస్ట్‌గా లాంచ్ చేసినటువంటి క్యాష్ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్. సో, హోప్ మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. మీకు ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేసినట్టయితే ఇప్పుడు మీరు ఒక క్లియర్ కట్‌గా ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. తీసుకోవాలా వద్దా అని చెప్పి డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్స్ మీరైతే అప్లై చేసుకోండి. మరి ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే ఖచ్చితంగా లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.